పరిశుద్ధుడు 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 ఆరాధన 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 సంగీతమంటే మూలం నీకు తెలుసా పుట్టింది ఎవరి నుండి నీకు తెలుసా సంగీతమంటే మూలం నీకు తెలుసా పుట్టింది ఎవరి నుండో నీకు తెలుసా దేవుడే దేవుడే దీనికి మూల కారణం ప్రతి శబ్దం పలుకుటకు దేవుడే ముందు కారణం సరిగమ మదనిసకు దేవుడే స్థానం ప్రతి భాషకు నిలయం దేవుడే మూలం సంగీతమంటే మూలం నీకు తెలుసా పుట్టింది ఎవరి నుండి నీకు తెలుసా సంగీతమంటే మూలం నీకు తెలుసా పుట్టింది ఎవరి నుండో నీకు తెలుసా సర్వస్వరాలున్నవి తనలో ఎన్నో శబ్దాలు పలుకును తన ఆత్మతో ఉన్నవాడు దేవుడు అనువాడు దేవుడు శబ్ద తరంగాలన్నిటినీ పలికింది దేవుడు ఈ గాలిలోని నీటిలోని ప్రతి అణువులో ఉంది శబ్దము తన మాట వలన కలిగిందని చెబుతుంది ప్రతి శబ్దము పలుకును రాగం ఎందుకు తప్పదు స్థానం ఎందుకు సరిగమలు పలుకునెందుకు దేవుడిచ్చాడు ఎందుకు వీణలు గబదని దమగ సితారలు గమగమదని పంచభూతాలలో పంచలోహాలలో పలుకును ప్రతి రాగం తప్పదు తన స్థానం శృతినైన తెలుపును మేళకర్తలైన పలుకును ముందు కనిపెట్టిందెవరు భూమిలో మూల పురుషుడెవరు చెప్పగలరు ఎవరైనా స్వరమాంగికులెవరైనా సంగీతకారులైనా చెప్పేరా ఎవరైనా చెప్పగలదు బైబిలే రాసింది దేవుడే సంగీతమంటే మూలం నీకు తెలుసా పుట్టింది ఎవరి నుండో నీకు తెలుసా సంగీతమంటే మూలం నీకు తెలుసా పుట్టింది ఎవరి నుండో నీకు తెలుసా సప్తస్వరాలు కనుగొన్నది ఎవరు భువిలో వాయిద్యాలకు మూల పురుషుడెవరు సితారసాని కనుగొన్న మూల పురుషుడెవరు వాటిని నీటి స్వరాలు కూర్చిన మొదటి గాయకుడు ఎవరు అతడే యుగాలు సంగీత దర్శకులు అందరికీ తనలో సంగీతం పుట్టించింది ఆ దేవుడు సరిగమ బదనిస ఎందుకిచ్చాడు తెలుసా ఆ దేవుడు ఇచ్చింది తన మహిమకు తెలుసా సప్త స్వరాలకు మించిన స్వరమే దేవుని స్వరమే సర్వ శబ్దాలు కలిగి
తనయుని పేరే శబ్దము, ఆ శబ్దము వలనే విశ్వము. దూతలే కూడి పాడగా, ఆ దేవుడే స్వరమివ్వగా. ఉరుము శబ్దము, మెరుపు శబ్దము నువ్వు పలుకగలవా? దేవదూత శబ్దాలకు అర్థాలు చెప్పగలవా? వాయిద్యములకు మించిన శబ్దములున్నవి, సంగీత స్వరములకు మించిన స్వరములు స్వర్గంలో ఉన్నవి. ఉరుముల ధ్వని, మెరుపుల ధ్వని, కడలిలో ధ్వని ఎవరిది? గాలిలో ధ్వని, నీటిలో ధ్వని, పదార్థం ధ్వని ఎవరిది? ప్రతి వస్తువు మీటితే వినిపిస్తుంది తనలోని ప్రతిధ్వని. ఆ దేవుని స్వరముతో పుట్టిందని చెబుతుంది ఈ ధ్వని. కీర్తనలతో, సంగీతములతో ఒకనికి ఒకడు బుద్ధి చెప్పుటకు ఇచ్చాడు. తన మాటలతో, స్వరకల్పనలతో రక్షకుడు. ఒకనికి ఒకడు హెచ్చరించుటకు ఇచ్చాడు. స్వరములు ఇచ్చిన దేవుని కొరకే పాడరా, ఆ దేవుడు ఉన్నాడని శబ్దాలతో తెలుపరా. సినిమాల కొరకు ఇది కాదు, పిచ్చి స్టెప్పులకు కాదు. సృష్టికర్తకే వాడు సమకూర్చి స్వరములతో పాడు. మనసు మార్పు నొందుటకే వాయించు సంగీతమే. సంగీతమంటే మూలం నీకు తెలుసా? పుట్టింది ఎవరి నుండో నీకు తెలుసా? సంగీతమంటే మూలం నీకు తెలుసా? పుట్టింది ఎవరి నుండో నీకు తెలుసా? నీకు తెలుసా? నీకు తెలుసా? నీకు తెలుసా? నీకు తెలుసా? Jo 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 jo. అమ్మ కడు ప్రార్థన. మమ్మల్ని మితిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా కన్న తండ్రి, గత కాలం నుండి ఈ రోజు వరకు మమ్మల్ని అందరూ చల్లగా కాపాడి దేవా, ఈ సింగరకొండ పాలెం క్రైట్ చేసి మీరు మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి ఇంకో వందనములు స్తోత్రం వేస్తున్నాం తండ్రి. మీ పిల్లలకు మేము మాటలు చెప్పవచ్చుండగా సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని మేము ప్రసాదిస్తారని కోరుకుంటూ, మీ పిల్లలకు అర్థమయ్యే రీతిలో మీ మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని మేము ప్రసాదించమని యేసుక్రీస్తు నామముని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనం వింటే దేవుని వాక్యం అనేది అర్థమవుతుంది. బాడీ ఏమో ఇక్కడ, మనసు ఇంటి దగ్గర ఉందనుకోండి. నేను గంట చెప్పినా అరగంట చెప్పినా వ్యర్థమే. ఈరోజు మన పాఠం కూడా అదే, ఈరోజు మన సందేశం కూడా అదే. కనుక చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వినవలసిందిగా ప్రేమతో కోరుచున్నాము. ముందుగా ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. చదవనమ్మా స్పష్టంగా, క్లారిటీగా. దావీదు కుమారుడును యెరూషలేములో రాజున ఎండిన
ప్రసంగి పలికిన మాటలు వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థమని సమస్తమును వ్యర్థమే. చాలు. వ్యర్థము వ్యర్థము సమస్తమును వ్యర్థమే అని గ్రంథకర్త ప్రసంగి గారు మాట్లాడుతున్నాడండి. ఒక రాజుగా ఉన్నాడు. ఒక రాజుగా ఉన్నటువంటి వ్యక్తి, యెరూషలేములో రాజుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి. కాబట్టి ప్రసంగి గారు అంటే ఎవరైనా, ప్రసంగి అంటే ఎవరమ్మా? ఆయన పేరు ప్రసంగి. ఆ రాజుగారి పేరు దాంట్లో ఆయన పేరు ఇక్కడ ప్రసంగి. ప్రసంగి అంటే ఈ గ్రంథాన్ని పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల రచించింది ఎవరంట? సొలొమోను గారు. సొలొమోను గారు ప్రసంగి, పరమగీతములు మనం అంతా చూసుకుంటూ ఉంటే, మనం వాక్యాన్ని పైపైన చదువుకుంటూ వెళ్తూ ఉంటే మనకు వాక్యం అనేది ఎప్పుడు అర్థం అవ్వదు. ఈ గ్రంథాన్ని ఎవరు రాస్తున్నారు, ఎవరి చేత రాయించాడు దేవుడు, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది అవి తెలుసుకోవాలి మనం. ప్రసంగి గారు అంటే సొలొమోను గారు అండి. సొలొమోను గారు యెరూషలేములో రాజు అయినటువంటి సొలొమోను గారు చెప్తున్న మాటలు అండి. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థము. సమస్తము వ్యర్థం అంటే ఒక రాజుగా ఉండి ఆయన చూడని వైభవం ఏమన్నా ఉందో చెప్పండి. రాజుగా ఉండి ఆయన ఎన్ని రకాలైనటువంటి ప్రదేశాలకు వెళ్ళుంటాడు, ఎన్ని రకాల మనుషులు చూసుంటాడు, ఎన్ని రకాలుగా ఆయన ప్రయాసపడి ఉంటాడు, మొత్తం చూసాడండి. ఆయన చూసిన తర్వాత ఆయన ఒక అర్థమైంది. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థము. సూర్యుడి కింద జరుగుతున్నటువంటి వాటిలో మనిషి పడుతున్నటువంటి పాటలు అంతా వ్యర్థమే. ఇక్కడ మీకు డౌట్ రావాలి. కాబట్టి మీరు వ్యర్థం అంటారు, బాగానే ఉంది అంటే మేము పని చేసుకోకూడదా? మేము ఉద్యోగాలకు వెళ్ళకూడదా? మా వృత్తి మేము చేసుకోకూడదా? వ్యర్థం అంటున్నప్పుడు అంతా వ్యర్థమైనప్పుడు ఇక పనికి ఎందుకు వెళ్ళాలి మేము? మీకు డౌట్ రావాలి. వ్యర్థము వ్యర్థము అని అన్నాడంటే దేని వ్యర్థం అన్నాడు దేవుడు అది తెలియాలి. మీరు పని చేసుకోవద్దంటులా, మిమ్మల్ని ఉద్యోగం చేసుకోవద్దంటులా దేవుడు. ఇక్కడ వ్యర్థము వ్యర్థము అని దేవుడు ప్రసంగి గారి ద్వారా రాయించాలంటే దాని ఉద్దేశం తెలుసుకోవాలి. మీకు అర్థం అవ్వాలంటే ఒక మాట చెప్తాను. మనకి ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్టలు, తినడానికి తిండి ఉంటే చాలు. ఎంతకన్నా మించి ఎక్కువ హోదా కావాలనుకుంటే దాన్ని ఏమంటారు? అత్యాశ అండి. ఇది అర్థం తెలుసా? ఉన్న దానిలోనే అడ్జస్ట్మెంట్ అవడానికి ప్రయత్నం చేయాలండి. ఇక్కడ సొలొమోను గారికి అర్థమైపోయిందండి. మొత్తం చూశారు బాబు, మేము అంతా చూసి పరిశీలించాను, అంతా వ్యర్థం అని అనుభవించిన వ్యక్తి చెప్తున్నాడండి. అనుభవించినటువంటి వ్యక్తి చెప్తున్నాడు, అనుభవపూర్వకంగా చెప్తాడు ఆయన. వ్యర్థం బాబు, ఎందుకు దానికోసం ప్రయాసపడుతుంది, దీనికోసం ప్రయాసపడతారు, అదంటావు ఇదంటావు, అవసరమైతే ప్రార్థన రావడం మానేసుకొని దానికి వెళ్ళిపోతారండి. ఎందుకు బాబు దీనివల్ల ఏం ఉపయోగం చెప్పండి మీకు? అర్థమే. దేవుని కొరకు ముందు నువ్వు నిలబడాలి, దేవుని మాటలు వినడానికి రావాలి. నీకు ఎన్ని పనులున్నా కానీ పక్కన పెట్టేసి దేవుని సన్నిధికి ముందుగా రావాలి, కూర్చోవాలి, మోకరించి ప్రార్థన చేయాలి. నువ్వు పాట పాడగలిగితే పాట పాడు, లేకపోతే వాక్యం చెప్పేటప్పుడు దైవజనుడు వాక్యం చెప్తాడు అనుకోండి, వాక్యం చదివి సహాయం చేయి. ఇలాగ ముందుంటారండి, ఇలా ఉండాలి. దేనికి ఉంటారు? లోకంలో అన్నిటికి ఉంటారు, కానీ దేవుని విషయం అనగానే వాదాములు ఎందాములే పాటలు అయిపోవాలి. అయ్యగారు వాక్యం ఇద్దరు స్టార్ట్ చేస్తారే, అప్పుడు వెళ్దాంలే. నేను మాట్లాడుతానండి. లోకంలో ఉన్నటువంటి మనుషులైతే సినిమాకి వెళ్ళటానికి పేర్లు పడేటప్పుడే వెళ్తారా, లేకపోతే ఇంటర్వ్యూకి వెళ్తారా? ఎందుకని పేర్లు పడేటప్పుడే వెళ్తారు? ఆ థ్రిల్లే వేరు ఉంటుందండి నిజంగా. ఆ సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు ఆ పేర్లు పడాలి, అభిమాని హీరో కనపడాలి, హీరోయిన్ కనపడాలి, మొత్తం సెట్టింగ్ అంత కనపడితే ఇతనికి డబ్బులు పెట్టి టికెట్ కొన్నందుకు చాలా తృప్తిగా ఉంటది. ఏమండి,
లోకంలో ఉన్నటువంటి వారి ఒక సినిమాకి వెళ్ళడానికి వాళ్ళు పెద్దలకన్నే 11ంటికి టికెట్ 11ంటికి ఇస్తారనుకోండి, 10:30 ఉంటారు, లేకపోతే 10 ఉండి టికెట్ కొనుక్కొని ముందుకు వెళ్ళాలనుకుంటారు. అది వాళ్ళ వే అండి. మరి క్రైస్తవంగా మనం ఏం చేస్తాం చెప్పండి? ప్రార్థన 10 గంటలు, మరి ఎన్నింటికి వస్తున్నాం? ప్రార్థన 10 గంటలు అనగానే మనం ఎన్నింటికి వస్తున్నాం చెప్పండి? అక్కడే అర్థమైపోతుంది మన ప్రేమ. దేవుడికి మనకున్నటువంటి ప్రేమ అప్పుడే మనకు అర్థమైపోద్ది. మనకు అర్థం చేసుకోవాలి. మనం నిజంగా దేవుని ప్రేమించేవాళ్ళైతే దేవుని సన్నిధికి పెద్దలకంటే రావాలండి. పెద్దలకంటే దేవుని సన్నిధికి వచ్చి కూర్చొని దేవుని మాటలు వినాలి, దేవుని కోసం పాడాలి, ప్రార్థించాలి, వాక్యాన్ని చదివి సహాయం చేయాలి. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు చూడండి, గాలికి ప్రయాసపడినట్టు ప్రయాసపడతారండి. గాలికి ప్రయాసపడినట్టుగా దమ్మిడి ఆదాయం ఉండదండి. గాలికి ప్రయాసపడినట్టే. ఏం బ్రదర్ ప్రార్థన అంటే, బ్రదర్ ఈ రోజు నాకు వర్క్ ఉంది బ్రదర్, నేను రాలేదు బ్రదర్. అవునా బ్రదర్, ఈ రోజు నాకు వర్క్ ఉంది, నేను రాలేదన్నాడు. ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళాలన్న విషయం తెలియదు చెప్పండి. నిజంగా ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళాలన్న విషయంలో ఏమంటే అశ్రద్ధగా ఉంటే వాళ్ళ జీవితంలో చాలా నష్టపోతారండి, చాలా నష్టపోతారు. ఇవన్నీ అర్థమైనటువంటి సొలొమోను గారు అన్నారు, వ్యర్థం బాబు, వ్యర్థం, సమస్తం వ్యర్థం బాబు అని ఆయన చెప్తున్నాడండి. ఏమంటే ఎప్పుడైనా చూడండి, లైఫ్ లో ఓడిపోయినటువంటి వ్యక్తి అతను చెబుతున్న మాటలు లక్ష్య పెడితే మనం బాగుపడతామండి. అయ్యా నేను పలానా విషయాలు నేను చెడిపోయాను, పలానా విషయాలు నేను ఆ విషయాలు నేను తొందరపడి నిర్ణయాలు తీసుకున్నాను, పలానా విషయాలు నేను బద్దగస్తులుగా ఉన్నాను అని అనుభవపూర్వకంగా చెప్తున్నప్పుడు ఆ మాటలు వింటే నిజంగా మన యొక్క జీవితాలు మార్చుకోవచ్చు అండి. అనుభవం కలిగినటువంటి వ్యక్తి చెప్తుంటే వెంటలేదు, ఏమన్నా చెప్పడానికి మా ఇంట్లో మా అమ్మ మా నాన్న చెప్పరు, ఆఫ్టర్ నువ్వే కూడా నాకు చెప్తాను కదా అలా అన్నారనుకోండి, ఒక్క వాన పడతాడు తెలుసా. ఎందుకంటే తెలుసా, వాళ్ళు అనుభవపూర్వకంగా చెప్తున్నారు ఆ మాటలు, వాళ్ళు అనుభవించి చెప్తున్నారు ఆ మాటలు. అయ్యో మా పిల్లలు కూడా ఇలా కాకూడదు, ఇలా కాకుండా ఉండాలంటే వీళ్ళు ఇలా ఉండాలని మీ అమ్మ మీ నాన్న చెప్తున్నటువంటి మాటలు మీరు వింటే మీ యొక్క జీవితాలు చాలా బాగుంటాయండి. ఇక్కడ సొలొమోను గారు కూడా చెప్తున్నారు అన్నమాట ప్రసంగి గారు. ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగా ప్రయాసపడతాడు ఈ ప్రపంచంలో ప్రతి మనిషి అండి. ప్రయాస 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 దేని కొరకు ప్రయాసపడుతున్నాడో దేవుడు బైబిల్లో రాయించాడు. నిజంగా దేవుడు సూపర్ అండి. మొత్తం బైబిల్లో రాయించి మన ఎదుట పెట్టాడు. ఇవన్నీ మనం చదువుకుంటూ ఉండి ధ్యానించి ఇలాగ మనం ఉండకూడదని ఒక మంచి నిర్ణయం తీసుకోవాలండి. ఇంకా దేవుడు సొలొమోను గారి ద్వారా ఇంకా ఎలాంటి మాటలు కల్పించాడో బైబిల్కి చూడగలిగితే అదే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం, దానికంటే ముందుగా సామెతల గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 21 ముందు చూద్దాం, బాగుంటుంది. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం చదవమ్మా. 2:21 2:21 ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. ఒకడు జ్ఞానముతోను తెలివితోను యుక్తితోను ప్రయాసపడి ఏదో ఒక పని చేయును, అయితే దాని కొరకు ప్రయాస పడని వానికి అతడు దాన్ని స్వాస్థ్యముగా ఇచ్చి వేయవలసి వచ్చును. ఇదియు వ్యర్థమును గొప్ప చెడునై ఉన్నది. మీకేమర్థం ఈ వాక్యాలు? ఈ వాక్యాలు మీకేమర్థం చెప్పండి? ఈ వాక్యాలు మీకు ఏం అర్థమైంది? ఒకడు జ్ఞానంతో అంట, తెలివితో అంట, యుక్తితో ప్రయాసపడి బాగా డబ్బులు సంపాదిస్తారండి. కొంతమంది జ్ఞానం అంటండి, ఇలా వ్యాపార విషయంలో జ్ఞానం, ఎలాగా ఈ వ్యాపారాన్ని ఎలా డెవలప్ చేయాలి అనేటువంటి అన్ని రకాల కోణాలలో వాళ్ళు ఎంక్వైరీ చేసి ఎలా చేస్తే బాగుంటుంది, ఎలాగైతే మనం డెవలప్ అవుతాం, ఎలాగైతే మన బిజినెస్ సూపర్ వచ్చింది, మన బిజినెస్ అభివృద్ధి పరంగా వెళ్ళిపోతూ ఉంటాయి, లాభాలు వస్తూ ఉంటాయి అనే జ్ఞానంతో ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది ఎలా ఉంటుంది తెలివండి, తెలివితేటలో. కొంతమంది తెలివితేటతో డబ్బులు సంపాదిస్తారండి. ఎక్కడేమో 10 రూపాయలు వస్తువు అని అలాగే ఎంత అమ్ముతారు, 15-20 అమ్ముతారు. అంటే ఇంత తెలివే అవుతుంది. చాలా మంది తెలివితోను జ్ఞానంతో ఇంకా ఇంకోటి చదవనమ్మా, యుక్తి. యుక్తి అండి, యుక్తి అంటే ఏంటి?
తెలీదా? కుయుక్తులు అంటే, కుయుక్తి అంటే తెలివితేటలు. అది కూడా యుక్తాడు. అబ్బా అతను భలే యుక్తి గలవాడండి. యుక్తి అంటే ఏంటి? చాలా ఏదన్నా ఒక విషయం వచ్చింది అనుకోండి, ఏదన్నా ఒక తగాదు వచ్చింది అనుకోండి, కొంతమంది చూడండి ఏమంటారు, తగాద రంగంలో పడు మళ్ళీ యుక్తిగా పడరా, మళ్ళీ యుక్తిగా తప్పించుకుంటాడు అంటారు. ఇప్పుడు విన్నారా? అంటే ఏదైనా ఒక విషయంలో చాలా తెలివిగా ఉంటారు అనమాట. ఒక తగాదైనా సరే, ఏ ఒక విషయం అయినా సరే, అందులో చాలా తెలివిగా వెళ్ళిపోతుంటారు. వాళ్ళు యుక్తితో సంపాదించే వాళ్ళు ఎంతమంది చెప్పండి ఈ రోజులో? నోటి మాట అండి, నోటి మాట సంపాదించే లేరా? ఈరోజు ఒక నోటి మాటతో సంపాదించారు ఎంతమంది ఉన్నారు చెప్పండి? చాలా మంది ఉన్నారు. అది ఎలాగని అంటారా? పాటలు పాడేవారు ఉంటారండి, సింగర్స్. అది ఎలా పాడతారు? నోటితో పాడతారు. మరి నోటితో పాడుతున్నప్పుడు వాళ్ళు ఎంత టాలెంట్ పిల్లలు తెలుసా, యుక్తిగా పాడుతూ ఉంటారు. ఎంత నైపుణ్యం తెలుసా, మొత్తం రంగాలు ఇస్తారు అనమాట, కుమ్మరిస్తారు. అంత బాగా పాడతారు. డబ్బులు వచ్చేస్తాయి. ఒక సినిమా సింగర్కి చాలా డబ్బులు వస్తాయి. కాబట్టి ఎవరైనా ఒక స్పీచ్ ఇవ్వడానికి వెళ్తే ఆ స్పీచ్ ఇచ్చే వాళ్ళు కూడా డబ్బులు ఇస్తారు. రాజకీయాలు చూడండి, స్పీచ్ ఇచ్చారు అనుకోండి, వాళ్ళకి అంతకంటే ఇచ్చేస్తారు. అప్పుడు రూపాయలు చూడండి, యుక్తి అండి, యుక్తి. యుక్తిగా ఉండాలి, తెలివిగా మనం ఉండాలి. తెలివితేటతో సంపాదిస్తారు, జ్ఞానంతో సంపాదిస్తారు, అన్నిటితో సంపాదిస్తారండి భూమి మీద ప్రతి మనిషి అండి. సంపాదించిన తర్వాత అవి ఎవరికి విడిచిపెడతారు? చదువున్నాం అక్కడే. చాలా బాగుంటుంది దేవుని మాటలో, సూపరం. దాని కొరకు ప్రయాసపడిన వానికి అతడు దాన్ని స్వాస్థ్యముగా ఇచ్చివేయును. ఎవరు ఈరోజు తల్లిదండ్రులు ఉంటారండి, అవి జ్ఞానంతోనూ లేకపోతే యుక్తితోనూ తెలివితోనూ బాగా డబ్బులు సంపాదిస్తారు. డబ్బులు సంపాదిస్తారండి. ప్రపంచంలో ప్రతి మనిషి డబ్బులు సంపాదిస్తారు. డబ్బులు సంపాదించిన తర్వాత ఆ డబ్బులు ఎవరికి ఇస్తారు? ఇంకెవడండి? మావాడే, మా అమ్మాయే. వాళ్ళ అమ్మాయి వాళ్ళ అబ్బాయి డబ్బులు సంపాదించారా ఏమ్మా? వాళ్ళ అమ్మాయి కానీ వాళ్ళ అబ్బాయి కానీ వాళ్ళ చుట్టాలు కానీ డబ్బులు సంపాదించారా? రూపాయి సంపాదించలేదు. రూపాయి సంపాదించకపోతే వాళ్ళు కష్టం చేయలేదు కదా. కష్టం చేయని వాళ్ళు ఎవరికి ఇస్తారండి? అది ఎవరికి ఇస్తారు? అది పిల్లలకి ఇస్తారండి, బంధువులకి ఇస్తారండి, చుట్టాలకి ఇస్తారు. ఏమంటే జీవితం అంతా కష్టపడి సంపాదిస్తారండి డబ్బులు. డబ్బులు సంపాదించిన తర్వాత అవి అంటే ఎవరు అయిపోతాయి? ఫ్యామిలీస్ ఉంటే ఫ్యామిలీస్ అవుతాయి, లేకపోతే చుట్టాలు ఉంటే చుట్టాలకు వెళ్ళిపోతాయి డబ్బులు. మరి ఇతను ఇంత కష్టపడి సంపాదించారు కదా, ఎవరి చూసారు? దేవుడు రాయించిన మాట్లాడండి. ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు చేస్తున్నటువంటి ఏమంటే తప్పు అని ఒక అన్నది అనొచ్చండి. ఇంకోటి ఏంటంటే వాళ్ళ పిల్లల మీద పిచ్చి ప్రేమ ఉంటుందండి. నా కుమారుడు ఒకరి దగ్గర చేయి చాచుకోవద్దు, నా కుమారుడు నా కుమార్తె బాగా బ్రతకాలి, వాళ్ళ కూడా సొంత ఇల్లు ఉండాలి, వాళ్ళ కూడా సొంత బ్యాంక్ బ్యాలెన్స్లు ఉండాలి అని వాళ్ళ కోసం బాగా తల్లిదండ్రులు సంపాదిస్తారు. వెలుగుడు కాదంటలేదు. కానీ మరి మన బ్యాంకులో 50 లక్షలు ఉన్నది, బ్యాంకులో మనకు 5 కోట్లు ఉన్నది, బ్యాంకులో 100 కోట్లు ఉన్నది అని పిల్లలు చెప్పారు అనుకోండి, వాళ్ళ ఫీలింగ్ ఎలా తెలుసా? ఓహో, నా కోసం అమ్మ మా నాన్న బాగా సంపాదించారు, నేను పని చేయాల్సిన అవసరం లేదు. అవసరమైతే ఇంట్లో కూర్చొని ఆ టీవీ పెట్టుకొని ఆ టీవీ చూసుకుంటా, లేకపోతే ఆటలాడుకుంటా, లేకపోతే జలసాలు తిరుగుతా, లేకపోతే మందు తాగుతా, లేకపోతే చెడు వ్యసనాలు బానిస లేకపోతా, ఐ డోంట్ కేర్, మాకు మా నాన్న సంపాదించిన ఆస్తుంది. దీని గురించి దేవుడు ఏమని చెప్పేది? ఇది పెద్ద చెడు అంటండి. చెడు విషయం అతి పెద్ద చెడు అంట. ఈరోజు తల్లిదండ్రులు చేస్తున్నటువంటి అంటే పెద్ద పొరపాటు చెప్పమంటారా? ఒరే మనకి ఎంత ఆస్తుందిరా, మనకి ఎంత ఉందా అని చెప్తున్నారే గాని, ఒరే నువ్వు దేవుని కోసం నమ్మకంగా భక్తిగా బ్రతకాలి. ఏ దేవుడైనా కాదండి, దేవుని కోసం నమ్మకంగా భక్తిగా బ్రతకాలరా. నువ్వు చెడు సావాసన పట్టకూడదు, నువ్వు మంచి వ్యక్తిగా ఉండాలి, నువ్వు అందరితో మంచిగా అనిపించుకోవాలి అని చెప్పేవాళ్ళు ఉంటారండి. ఈ చెప్పారండి. ఏం చెప్తారు? మన బ్యాంకులో ఎంత ఉంది, ఇవన్నీ అని చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇలా చెప్పుకోవటం వల్ల దాని దేవుడు అన్నాడు తెలుసా బైబిల్లో? చూడండి, మన పిల్లల్ని పాడైపోవడానికి, మీ పిల్లలు పాడైపోవడానికి కారణం మీరే. ఎందుకని? ఈ మొత్తం చెప్తున్నాం కదా, అక్కడ 5 ఎకరాలు ఉంది, ఇక్కడ 100 ఎకరాలు ఉంది, అక్కడ మాగాన ఉంది, ఇక్కడ ఏముంది కంది చేయ ఉంది. ఎన్ని చెప్పినప్పుడు ఏం మాట్లాడారు చెప్పండి? ఇష్టం వచ్చినట్టు తిరుగుతుండే మధ్యకాలంలో బాలీవుడ్ యాక్టర్ కొడుకండి, బాగా డబ్బు ఉంది. బైక్ రేసింగ్ అంటే అతను చాలా ఇష్టం అంట. బైక్ రేసింగ్ ఏమన్నా మనం బైక్ మీద 60-70 వెళ్ళడానికి అల్లాడిపోతాం. 200-250 అలా ఉంటుంది స్పీడ్. అది ఒక 200 స్పీడ్ మీద పోతుంది బైక్ పోతుంది, ఎలా ఉంటుంది చెప్పండి?
ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. గాల్లో తేలినట్టు ఉంటుంది. అదే యాక్సిడెంట్ అయితే ఎలా ఉంటుంది? స్పాట్ అండి, స్పాట్ లో చచ్చిపోయారండి. ఈరోజు చాలా మంది బడా 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 వ్యక్తుల కుమారులు కూడా చచ్చిపోయారండి. దేనికి? కార్ డ్రైవింగ్ లో చచ్చిపోతున్నారు, బైక్ రేసింగ్ లో చచ్చిపోతున్నారు. కారణం ఏంటి? వీళ్ళంతా బాగా వాళ్ళ కోసం సంపాదించారండి. సంపాదించడం కాదు తప్పని నేను చెప్పనండి, కానీ వాళ్ళని మంచిగా పెంచాలి, మంచిగా దేవుళ్ళని పెంచాలి. వారు ఏ దేవుడిని నమ్ముకున్నా కానివ్వండి, ఆ దేవుళ్ళు మంచిగా పెంచాలండి. మంచి ప్రవర్తన నేర్పించాలి తల్లిదండ్రులు. కానీ అక్కడ ఫెయిల్ అయిపోయారండి. అందుకని దేవుడు చెప్తున్నాడండి, ప్రసంగా అర్థం మాట్లాడుతున్నాడు, మరి బాబు మీరు ఎంతో సంపాదించినా కానీ అది కాదు. ఎవరైతే పని చేయకుండా ఓరకుంటాడో మీరు వాళ్ళకి అప్పచెప్తారు. దానివల్ల ఏం ఉపయోగం? ఇవన్నీ చాలా మంది అంటారండి, సంపాదిస్తారు, సంపాదించి బాగా లక్షలు ఆస్తి ఉంటుందండి, కానీ మంచి కూర వండుకోరండి, మంచి రుచికర భోజనం వండుకోరు. ఏ వండుకోరు తెలుసా అండి? పచ్చడు, కొట్లో పచ్చడు. ఏమన్నా నీకు 50 లక్షలు 100 కోట్ల రూపాయలు ఆస్తుంది కదా, ఏ మంచి కూర వండుకొని తింటే ఏమైంది? వండుకోరు. మనసు అప్పదండి. మాకు తెలిసిన ఒక ఉందండి, కోటేశ్వరాలే. ఆమె ఇంట్లో కూరగాయలు ఎక్కడ తెచ్చుకుని తెలుసా? కొట్టుకెళ్ళదంట. ఆమె 4 మాటలు చెప్పి, ఈయన 4 మాటలు చెప్పి, ఆ బెండకాయలు, ఆ వంకాయలు, ఆ బంగాళదుంప తీసుకొని వెళ్తా ఉండదంట. వాళ్ళు ఏం చేస్తారు? అది ఏం అంటారు? దరిద్రపది, 1 కోటి రూపాయలు 2 కోట్ల ఆస్తులు పడతారు, 10 రూపాయలు కూరగాయల కోసం ఆస్తులు కక్కురిద్దని తెచ్చి ఆల్రెడీ అంత ఎక్కువ చేస్తారంట. ఆమె అలాగే తెచ్చుకుంటా ఉంటుంది, వండుకుంటా ఉంటుంది. వాళ్ళకి ఏమన్నా చుట్టాలు ఉన్నారా? పిల్లలు ఉన్నారంటే పిల్లలు లేరు, ఎవ్వరు లేరు. వాళ్ళిద్దరు లిక్విడ్మంటారు భర్త భార్య. మీ భర్త భార్యకి ఎంత కావాలో చెప్పండి? కొద్దిగా కదా, ఒక గ్లాస్ వండుకుంటే తింటారు కడుపు నిండా. లేకపోతే ఒక 20 రూపాయలు కూరగాయలు తెచ్చుకుంటే మంచి కూర వండుకుంటారు. లేకపోతే ఒక 50 రూపాయలు కూరగాయలు అయితే 1 కోటి రూపాయలు ఏం చేస్తావమ్మా? ఏం చేస్తారు చెప్పండి? ఏం తీసుకుని రాలేరండి. కానీ ఈ రోజు ఈ సమాజం ఎలా తయారైంది తెలుసా అండి? ఏమంటే సుఖపట్టం కోసమే ప్రయాసపడతారండి, సుఖపట్టం కోసమే. మేము చచ్చిపోయిన తర్వాత ఈ డబ్బు తీసుకుని వెళ్తాం అనుకుంటున్నారు. ది గ్రేట్ అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించిన వ్యక్తి అండి. ప్రపంచ పటం తన దగ్గర పెట్టుకుని ప్రపంచ పటం మీద నిద్రపోయాడంట. ఎలాగైనా సరే ప్రపంచాన్ని మొత్తం నేను హస్తగతం చేసుకోవాలండి అలెగ్జాండర్. అలాంటి వ్యక్తి చిన్న చలిసి కొట్టగానే చచ్చిపోయాడండి. ఎంత మొత్తం హస్తగతం చేసుకోవాలనుకున్నాడు అలెగ్జాండర్. పిల్లారా, మీరు ఎప్పుడైనా సరే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వెంట కోసం ప్రయత్నించాలండి. ఈరోజు ధనం సంపాదించుకున్న వాళ్ళు ఉంటారు, కానీ ఎక్కువ కాలం ఉంటారండి వాళ్ళు. ఎందుకు తెలుసా? వాళ్ళకి ఎవరుంటారు? శత్రువులు ఉంటారండి. నీ దగ్గర డబ్బు ఉందనుకోండి, ఎలాంటి వాళ్ళు ఉంటారు తెలుసా? అతను బైబిల్ 100 గ్రంథం అండి. అదే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. 5:10. 5వ అధ్యాయం 10వ వచనం. ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధన సమృద్ధిని అపేక్షించేవాడు దాని చేత తృప్తి నొందడు. ఇదియు వ్యర్థమే. మీరు బాగా కోటేశ్వరుడు అంటారు కదండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరు మీరు బాగా కోటేశ్వరులు కదా, మీకు డబ్బు సరిపోద్ది కదా, మీకు ఎందుకండి మీరు డబ్బు సంపాదించుకోవాలంటే వాళ్ళు ఏమంటారు? చాలండి, ఇంతవరకు మాకు చాలని సంతోషపడతారా? కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు ఆ కోట్లని ఇంకా ఎంత డెవలప్ చేయాలని కోరుకుంటారు. ఆఫ్టర్ ఆల్ మనమేనండి, మనం ఉన్నాం. మన రోజుకి మనకి 500 రూపాయలు కూలి, 500 రూపాయలు కూలి ఇస్తున్నారు, సరిపోవట్లేదు. 600 ఇచ్చేవాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పు రాజా అంటారు. 600 ఇచ్చారు అనుకోండి, కావాలి అనుకుంటారు. 600 ఇస్తున్నారు కానీ బాగా, కానీ ఇంకేమైనా ఎక్స్ట్రా ఇచ్చేవాళ్ళు ఉన్నారా? 700 అనుకోండి, 600 పని విడిచిపెట్టి 700కి వెళ్ళిపోతాం. 700 పనికి వెళ్ళే ఆ పనికి 1000 రూపాయలు రోజు చెప్తా అనుకోండి, ఆ 700 పనికి నమస్కారం పెట్టి బాబు మేము రాము, నేను రావట్లేదు ఒక మాట చెప్పేస్తారు. ఎందుకని? 1000 రూపాయలు ఇస్తున్నారు అంటే ప్రతి మనిషి చూడండి, చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ప్రతి వాళ్ళు ధనాన్ని సమకూర్చుకోవాలి అనేటువంటి దాంట్లో ఉండిపోతారు. కానీ
దేవుడి కోసం ఆలోచిస్తారు చెప్పండి. ఇలాగ ఉండిపోయే వారి గురించి దేవుడి దగ్గర మాట అండి. ఇక్కడ చదవనమ్మా 11. ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించేవారును ఎక్కువ అవుదురు. కన్నులారా చూచుటే గాక ఆస్తి పరునికి తన ఆస్తి వలన ప్రయోజనం ఏమీ ఉండదు. ఆస్తి ఎక్కువైపోతే ఎవరవుతారంట? ఆస్తి ఎక్కువైపోతే ఎవరవుతారంట? భక్షించువారు. ఏం బైబిల్ అంటే నిజంగా భక్షించువారా? వాళ్ళు ఎలా ఉంటారు? ఆ భక్షించేవారు ఎలా ఉంటారు విషయం చెప్పమంటారా? మీ దగ్గర డబ్బులు లేదనుకోండి, మీ దగ్గర మీ చుట్టాలు వస్తారమ్మా, అమ్మా మీ తోబుట్టులు ఎప్పుడో ఒకసారి అదేందో పాపది ఫీల్ అవుతారు కానీ వచ్చేవాళ్ళు ఉంటారు. మీ దగ్గర కట్టిక దరిద్రంగా ఉండి తినడానికి తిండి లేక కట్టుకోవడానికి సరైన బట్ట లేక ఉన్నప్పుడు మీ చుట్టాలు వచ్చి మిమ్మల్ని పలకతారా? ఎందుకు పలకలేదు? ఏమి లేదు కాబట్టి. ఏమీ లేదు కాబట్టి పలకరించరండి. ఉంటే అదే దేవుడు రాశాడు ఇక్కడ. ఉంటే ఆస్తి మీకు ఒకవేళ ఎక్కువ ఉందనుకోండి, దాన్ని భక్షించగలుగుతాడు. బాబాయ్ అంటాడు, నానా తిన్నానా అంటాడు, అత్త అంటాడు. వార్తలు అన్నీ అప్పుడే వచ్చేస్తాయండి. డబ్బు లేనప్పుడు రాలేదు వార్తలు? డబ్బు లేనప్పుడు వాళ్ళు దరిద్రమైన స్థితిలో ఉన్నారు కదా, అప్పుడు రావచ్చు కదా చిన్నాన్న అని, అప్పుడు రావచ్చు కదా అన్నయ్య అని, అప్పుడు రావచ్చు కదా అత్త అని, అప్పుడు రావచ్చు కదా చెల్లి అని. వాళ్ళకి ఈ రోజు మంచి స్థితిలో ఉండగానే మంచి వార్తలు పెట్టుకుని వస్తాయండి. నీ దగ్గర ఆస్తుందంటే దాన్ని భక్షించే వాళ్ళు మన వాళ్ళు వచ్చేస్తారండి. ఇది బైబిల్ చెప్పిన మాట అండి. అందరు చుట్టాలు అందరూ వచ్చేస్తారండి. అందుకనండి నేను ప్రయాణం చేస్తాను మా వాళ్ళకి. నేను అందరు చాలా బ్రహ్మాండంగా గమనిస్తాను. నేను ఫస్ట్లో ఎలా ఉన్నానో అలాంటి వాళ్ళని సాహసం చేస్తానండి. నేను లేబులో ఉన్నప్పుడు నాకెవరైతే తోడుగా ఉన్నారో సహాయం చేశారో నేను ఆధార సాహసం చేస్తా. ఈ రోజు నాకు డబ్బు వచ్చిందండి, 50 లక్షలు ఉన్నాయి నా దగ్గర. 50 లక్షలు అని చెప్పి నాతో పాటు ఫస్ట్ కానించి నాతో పాటు తిరిగినట్టు అతను సాహసం మానేసిననుకో, అప్పుడు అతను ఏమనుకుంటాడు, చి ఇతను నమ్మక ద్రోహి అండి, ఏమి లేనప్పుడు నాతో బాగా సాహసం చేశాడు. ఈ రోజు 50 లక్షలు కోటి రూపాయలు ఉంటే లేకే ఏమండి ఫస్ట్ కానించి నేను ఉన్నా కదా, ఇంత బాగా స్నేహంగా ఉంటా కదా, ఫ్రెండ్షిప్ ఉంటా కదా, మామయ్య అంటా అల్లుడు అంటాను, రకరకాల గమనిస్తా కదా. ఈ రోజు డబ్బు రాగానే అతనికి నేను కనపడలేదండి అంటారు. పిల్లలై నేను ఒక మాట చెప్తున్నాను, డబ్బు ఉన్నా డబ్బు లేకపోయినా మనం ఒకేలాగా ఉండాలండి. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ మాట వింటున్నటువంటి ప్రతి ఒక్కరు డబ్బున్నా డబ్బు లేకపోయినా ఒకే ప్రేమ అనురాగాలు కలిగి ఉండాలి. ఈ రోజు అన్నదమ్ముల మధ్య చూడండి తగాదులండి. డబ్బు అండి, డబ్బు వల్ల అన్నదమ్ములు ఇద్దరు విడిపోతారు. ఆస్తి సరి సమానం పంచాలి. ఒకవేళ అన్నకి ఏమన్నా ఎగస్ట్రా ఒక 10 లక్షలు పోయిన అనుకోండి, తమ్ముడు ఊరుకోడు. తమ్ముడికి ఏదన్నా ఎవరైనా 10 లక్షలు ఎక్స్ట్రా వెళ్ళిపోయారు అనుకోండి, అన్న ఊరుకోడు. ఈరోజు సమాజం చూడండి ఎలా ఉందో. మా ఇద్దరు ఒకే తల్లి గర్భం నుంచి వచ్చిన వాళ్ళే కదా, మా అన్నయ్య కదా తీసుకొని మా తమ్ముడే కదా తీసుకొని అని అనుకుంటారండి. అస్సలు అనుకోరండి. అవసరం అయితే ఆస్తి కోసం చంపుకోవడానికి కావాలి. మీరు కావాలంటే యూట్యూబ్ లో సెర్చ్ చేయండి. ఆస్తి అంటే పొలం కోసం కేవలం పొలం కోసం అన్న తమ్ముడు దాంట్లో కొంచెం ఒక ఎంత ఒక 1/2 సెంట్ అండి, 1/2 సెంట్ భూమిలోకి వచ్చేసాడని చెప్పి గొడవ పడుకొని అన్నం చంపేసాడు. తమ్ముడు అన్నం చంపేశాడు. ఎవరు పొలం ఎక్కువ అన్నయ్య ఎక్కువ? నీకు నీ రక్త సంబంధం అయ్యా అన్నయ్య, కేవలం ఆఫ్టర్ పొలం కోసం నువ్వు నీ అన్నం చంపేసావు. ఈరోజు చాలా అన్నయ్యలు కూడా అండి, చాలా మంది అన్నయ్యలు కూడా ఎలా ఉంటారు తెలుసా అండి, ఆస్తి కోసం తమ్ముని హతమార్చేస్తారండి. ఒక తల్లి అండి, యూట్యూబ్ మీద సెర్చ్ చేయండి. ఒక తల్లి తన కుమారుడు ఆస్తిలో సగం ఆస్తి నా భాగం పంచి పెట్టమన్నాడని వాళ్ళ పిల్లలు ఉసిరేపిందండి. అన్నయ్య ఉసిరేపించారు అనమాట. ఆమె గర్భం పుట్టినాడు, 4 ఉన్నారు అనుకోండి. 4వ అబ్బాయి ఆస్తి అడిగాడు. 3 ఉంటారు కదండి అతనికి అన్నదమ్ములు. మీ తమ్ముడు ఆస్తి అడుగుతున్నాడరా, కానీ వాడిని మీరు చంపేయాలరా. ఎవరండి? కన్న తల్లి ఆస్తి కోసం కుమారుని
సొంత కుమారుడే చంపేస్తుందండి. ఈరోజు చూసారా, డబ్బు చాలా ప్రమాదకరం అండి. తగు మాత్రం ఉంటే చాలండి. అలాగే డబ్బు వద్దంటే మాట్లాడని చెప్పాలి. ఎక్కడైనా తగు మాత్రంగా ఉంటే చాలు. మనం తింటానికి తిండి, కట్టుకోవడానికి బట్ట ఉండడానికి ఇల్లు అండి. ఏమంటే కాస్త ఏమైనా కావాలనుకుంటే డబ్బులు వచ్చి చాలు. ఏమంటే ఎక్కువ డబ్బు ఉందనుకోండి, అది మనకి జీవానికి మూలం కాదండి. ఎప్పుడు వచ్చి ఎవరు చంపేస్తారో మనకు తెలియదండి. ఆస్తి కోసం అవసరం చంపేస్తారండి. కనుక ప్రియమైన దేవుని పిల్లలు, నీకు ఆ ఆస్తి ఎక్కువ ఉందనుకోండి, చుట్టాలు వచ్చేస్తారు, బంధువులు వచ్చేస్తారు, అందరూ వచ్చేస్తారు. అలాంటి వాళ్ళ మీద కన్నే ఒకసారి డైరెక్ట్ అడగండి. మేము బేస్థితిలో ఉన్నప్పుడు మీరు ఎందుకు రాలేదు మా అయ్య? మేము బేస్థితిలో ఉన్నప్పుడు అక్క ఎందుకు రాలేదు? మేము బేస్థితిలో ఉన్నప్పుడు మా అయ్య గారు ఎందుకు రాలేదు అని అడగండి. నోటి మాట ఉండదండి. వీళ్ళు ఆలోచించండి. మీరు కూడా ఇలాంటి వ్యక్తి కనపడినప్పుడు వాళ్ళతో కూడా చాలా తెలివిగా మాట్లాడాలన్నమాట. వాళ్ళ మనసును ఒప్పించకూడదు, కానీ చాలా తెలివిగా మాట్లాడాలి, యుక్తిగా మాట్లాడాలి. కనుక ప్రేమ దేవుని పిల్లలారా, మనకి తప్పు నిజంగా నేను కొన్నిసార్లు అనవసరంగా ఇక్కడ పుట్టాను, అదే ఎక్కడన్నా పారలో లేకపోతే ఎక్కడ ఉంటే జలసాగా ఉండేవాడిని, ఆనందంగా ఉండేవాడిని, కారు బంగళా మొత్తం సూపర్గా ఉండేది, లక్షలు అయిపోయింది అనుకునేవాడిని. తర్వాత నాకు అసలు వాక్యం తెలిసిన తర్వాత అర్థమైందండి, అమ్మో బాబోయ్, ఒకవేళ నేనే ధనికుడిగా బాగా ధనవంతులుగా పుట్టింటే అసలు కింద వస్తానా, నేరికి చర్చికి వస్తానా? పోవాడే మీదంతా ఆ చర్చి, నాకేం అవసరం? మేము కోటేశ్వరంలో, మేము లగ్జరీ లైఫ్ మాది, మా ముందు మీరు ఏమి మంచిగా అనేవాడు కదండి. దేవుడు తెలుసా అండి, ఎవరిని ఎక్కడ పుట్టించాలో, ఎవరిని ఎప్పుడు రప్పించాలో మొత్తం ఆయన తెలుసా అండి. నిజంగా ఫస్ట్ లో నేను చాలా తప్పు అనుకున్నా దేవుడిని, కానీ తెలుసుకున్న తర్వాత ఇదే ధనం అండి. బైబుల్ కలిగి ఉన్నామంటే మనమండి కోటేశ్వరులు, తెలుసా? కోటేశ్వరుల కంటే మనమే గొప్పవాడు. అది ఎలాగన్నారా? అది చెప్తా. కోటేశ్వరుల కంటే మనమే గొప్పవాడు, అది ఎలాగన్నారా? అడగండి, మీరు అడగండి. ఎలా? ఏం లేదండి, షార్ప్ లేదే, ఎలా అని చెప్పమంటారా? కోట్ల రూపాయలు ఉన్నటువంటి వ్యక్తికి ఎవరు కావాలి? సెక్యూరిటీ గార్డ్ కావాలి, గన్ మ్యాన్ కావాలి. సుఖంగా నిద్రపోతారా? మరి మనం ప్రశాంతమని నిద్రండి, ఎవడు చేయమంటారు. ఒకవేళ దొంగడు కన్వేద్దాం అనుకున్నా కానీ ఏం కాదు, కన్వేదనే కానీ వేస్ట్ రావాలని ఆలోచిపోతాడు. మన దగ్గరికి ఎవరు రారండి. ఒకవేళ వచ్చినట్టే మనకన్నా దరిద్రుడే ఉంటాడు అంతే. నిజంగా ప్రశాంతంగా నిద్ర అండి దేవుడు మనకి ఇస్తుంది. మనకి ఎలాంటి టెన్షన్ లేవండి. వాళ్ళు వచ్చి మన ఆస్తిని చేసుకెళ్తారని భయం లేదు, వాళ్ళు వచ్చి మనం చంపుతారని భయం లేదు. ఏమని చెప్పండి, ఏదైనా ఉంటే చంపుతారండి. ఏమైనా ఉంటే వాళ్ళు మన దగ్గరకు వస్తారు, మన ఏం లేదు కదా. ప్రేమ దేవుని పిల్లలారా, దేవుడు బైబిల్ రాయించాడంటే అదంతా అక్షర సత్యం అండి. ఈ మాటలు వింటే మనిషి మారిపోతాడండి. ఈ మాటలు వింటే మనిషి యొక్క హృదయం మార్పులోకి వచ్చేసింది. కానీ ఈ మాట చెప్తుంటే ఎవరన్నా చెప్పండి, ఇలా ఆ ఊరు బయట ఉంటారే వాళ్ళకి సంబంధించిన మాట్లాడారండి. చెప్పండి, నిజంగా వాళ్ళు తెలియక అంటారు. నేనైతే చాలా మంది యేసుప్రభుని దూషించాను కానీ, యేసుప్రభు రకరకాల మాట్లాడుతున్నా కానీ నేను ఒకటే అనుకుంటా, వాళ్ళు తెలియదు ప్రభు. నిజంగా దేవుడి గురించి తెలిస్తే అలా మాట్లాడతారా? చెప్పండి, ఏం మాట్లాడితే అది చాలా మంచిది నా దృష్టిలో. అది తెలియదు అంతే. కనుక ప్రేమని దేవుడు పిల్లలారా, ఇంకా దేవుడు బైబిల్లో ఏం చెప్పాడో కొన్ని మాటలు చూద్దామండి. అదే తాను ఉన్న 12వ అధ్యాయం 13-14 వచ్చిన దానికంటే ముందుగా 7-6 8-14 చూద్దాం. 7-6 సరేనా? మన ఇటీవల చదువుకున్నారు 12వ అధ్యాయం 13-14 12వ అధ్యాయం 13-14 వచ్చిన
దానికన్నా చాలా మంచి మాట ఉంటుంది, అది చూద్దాం. అదే ప్రతి గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. 9వ వచనం అలా అంత బ్రహ్మాండం ఉండే మాటలో లోపల 6వ అధ్యాయం 9వ వచనం. 6:9. మనస్సు అడియాసలు కలిగి తిరుగులాడట కన్నా ఇతరులను దానిని అనుభవించడం మేలు. ఇది అర్థమే, గాలికి ప్రయాసపడినట్టే. ఏమండి, దేవుడు చెప్పే మాట ఏంటంటే ఉన్న దాంట్లో నువ్వు తృప్తిపడు. ఉన్న దాంట్లోనే నువ్వు తృప్తి పడితే బాగుంటుంది. కానీ ఎలా ఉంటారంట, చాలా మంది ఎలా ఉంటుంది తెలుసా, ఉన్న దాంట్లో తృప్తి పడరండి. దేవుడు చాలా మందికి నేను ఏదైనా సరే ఫ్యామిలీ చెప్తా ఉంటానండి. చాలా మందికి మంచి మంచి లోపలు వస్తారండి, మంచి మంచి లోపం. అది నలుపు అయినా సరే, ఇరుపు అయినా సరే, చాలా మంచి అయినా సరే, అది ఆయన వేసుకున్న డిజైన్ అండి. ఆయన డిజైన్ వేసుకుని పెడితే, దేవా నువ్వు వేసిన డిజైన్ నాకు నచ్చదు కనుక ఇప్పుడు బాగా అంటే నలుపుగా ఉన్న అమ్మాయి ఎంత కనపడాలని రంగేసుకుందండి. ఒకసారి ఒక పెళ్లి చూపుల్లో నలుగురు అమ్మాయిని మేకప్ వేయగానే ఇంజనీరేషన్ లాగా ఉందండి. ఆ పెళ్లి కూడా చూడగానే పడిపోయాడంట. ఏముందరా అమ్మాయి అనుకొని, నాన్న నాకు చేసుకుంటే ఈ అమ్మాయిని చేసుకుంటా నాన్న అని చెప్పాడంట. పెళ్లి చేశాడు, బాగానే ఉంది. పెళ్లి చేసుకున్న తర్వాత ఏమంటే మరుసటి రోజే ఈ అమ్మాయి మరలా నీళ్లు పోసుకొని వాళ్ళ ఆయనకి అన్నం పెట్టాలనిపించింది. అప్పుడేమో దగ్గర బంగారు రంగులో మెరిసిపోయిందంట. చూడగానే గుండెలకి ముగ్గురు షాక్ అయిపోయాడంట. షాక్ అయిపోయాడు. ఎందుకు షాక్ అయిపోయాడు, నేను చేసుకుంది ఈ అమ్మాయినా, నన్ను మోసం చేశాడు కనుక నాకు ఈ సంబంధం వద్దు, నాకు ఈ అమ్మాయి వద్దా అన్నాడు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, చాలా మంది పెళ్లి సంబంధాలకి పెళ్లి చూపులకి అమ్మాయిని బాగా రెడీ చేస్తారండి. రెడీ చేయడం తప్పు కదండి, ఉన్న అందానికి కొంచెం నిలుపు పెట్టుకోండి, అంతేగాని లేని అందాన్ని తెచ్చుకోవాలండి. లేని అందాన్ని తెచ్చుకుంటే చెప్తానండి, రేపు రోజున చేసుకున్న వాడికి మొత్తం మీ విశ్వరూపం అంతా కనపడింది అనుకో, ఏమే పెళ్లి కాకముందేమో అంత కూరగా ఉన్నాం, ఇప్పుడు కర్రీ ముద్దలా నాకు అందకట్టని చెప్పి ఆ సంబంధాలు కూడా ఉండవండి. కనుక నేను ఎందుకు ఏమంటే ఉన్న దాంతోనే మనం తృప్తి పడాలి. ఉన్న దాంతోనండి. ఎవరు చాలా మంది అప్పుడప్పుడు మన సేవకు లోకాన్ని చెప్తుంటారు, నేను దేవుడు నన్ను కొంచెం హైట్ చేస్తే బాగుంటుంది, బండి కిక్ కొడుతున్నప్పుడు కిక్ అన్నట్లేదు నాకు, కానీ హైట్ ఉంటే బాగుంటుంది అనుకుంటాడు. ఏం చేస్తాడు, దేవుడు ఆయనకు అంతే ఇచ్చాడు, ఆయనకు అంతే ఇచ్చాడు అంతే. నేను కూడా అప్పుడప్పుడు అనుకుంటాను, నేను హైట్ ఉన్నా కానీ లావు లేని అనుకుంటా. చాలా మంది సన్నగా చాలా పక్కన అంటా ఉంటే నాకు అది బాధపడతా ఉంటుంది. ఏం చేస్తా, లావుగా ఉంటే ప్రసంగంటే ఎలా ఉండాలి, బాగా లావుగా ఉండాలి, స్టామినాగా ఉండాలి, అలా ఉండాలి అనమాట. కొన్నిసార్లు తెలిసినప్పుడు అంతే దేవుడు ఏది ఇచ్చాడు అదే ఫైనల్ అంతే. దేవా నువ్వు డిజైన్ చేశావు, నేను ఎంత హైట్ ఉండాలో అది నీ డిజైన్, నేను ఏ కలర్ ఉండాలో అది నీ డిజైన్. నువ్వు డిజైన్ చేసి నన్ను నా తల్లిదండ్రుల రోజు బయటకు పంపించావు. అది ఎన్నిబడి ఎవరైనా సరే కాబట్టి దేవుడు ఇచ్చిన దాంతో తృప్తి పొందాలండి, తృప్తి పడాలి. తృప్తి పడతా మనం చెప్పండి. మన దగ్గర మీ దగ్గర మీ ఆయన సంపాదన నెలకు వచ్చేలేకి ఒక 15,000 వేసుకోండి. 15,000 మీ ఆయన సంపాదన, మరి మీ ఖర్చులు ఎంత ఉండాలి ఏమ్మా? 15,000 సంపాదన అయితే మీ ఖర్చులు ఎంత ఉండాలి? మీ ఇంట్లో ఖర్చులు మొత్తం చెప్పండి అమ్మా, మీరు ఆడాలి కదా, మిమ్మల్ని అడిగారు ఏమ్మా చెప్పండి అమ్మా, మీరు ఉన్నారే చెప్పండి. మీ ఆయన 15,000 సంపాదిస్తాడు, సంపాదిస్తాడు అనుకోండి, మీ ఖర్చులు ఎంత ఉండాలి? 20,000 ఉందనుకోండి, మీకు లిమిటెడ్ కానీ చెప్తారు కొడాలన్నమాట. నువ్వు సంపాదించే సంపాదన నాకు సరిపోవట్లేదు అని గొడవలు ఆడుకోవటం, తగాదాలు ఆడుకోవటం, అవసరమైతే పోలీస్ స్టేషన్ గారికి ఇల్లు సందర్భాలు కూడా ఉన్నాయి. మీ సంపాదన 15,000 అయిందనుకోండి, 13,000, 10,000 నుంచి 13,000 లోపు మీరు మీ ఖర్చుల్ని మీరు కరెక్ట్గా చూసుకోవాలి. మిగతా మన డబ్బులు ఉంటాయి కదండి, ఏ క్షణాలు ఏం జరుగుతుంది, మీ అమ్మాయికి బాగుండకపోవచ్చు, మీ ఆయన బాగుండకపోవచ్చు, హాస్పిటల్కి ఒకవేళ వెళ్ళాలి, లేకపోతే దేవునికి ఏమైనా ఇవ్వాలి అనుకోండి, ఆ 2,000 అనుకోండి, ఒక 1,000 రూపాయలు ఇస్తారు, మిగతాయి 1,000 రూపాయలు మీ ఇంట్లో ఉంటాయి. ఎప్పుడైనా సరే మన సంపాదనతో మన యొక్క మన సంపాదనతో మన ఖర్చులు కూడా అంత తగ్గే ఉండాలండి. సంపాదన 15,000, ఖర్చులు 5,000 అనుకోండి, ఆ కుటుంబాలు ఎప్పుడు ఎక్కిరావండి. దేవుడు చెబుతున్న మాట, దేవుడు చెబుతున్నాడు ఉన్న దాంట్లోనే మీరు తృప్తి పడాలి. ఉన్న దాంట్లో తృప్తి పడాలనుకోండి, ఎలాంటి సమస్య రావండి. లేని దానికోసం ప్రయాసపడ్డారనుకోండి, సమస్యలే. మధ్యకాలంలో మన
సేవకులు కూడా మాడిపోయారు. చీర అంటే 20,000 పెట్టి కొందంట చీర, 20,000 10,000 పెట్టి కొందంట చీర, కాస్ట్లీ చీర. ఎందుకని అంత కాస్ట్లీ చీర 10,000 పెట్టి కొందంట. కొన్న తర్వాత ఆ కొనటం కూడా భర్తకి తెలియకుండా కొందంట. భర్తకి తెలియకుండా కొంటే పెద్ద తప్పు. కొన్నది. కొన్న తర్వాత ఏం చేశాడు? ఏం చేసినా ఆడి డబ్బులు కట్ల. దానికి 10,000కి 15,000 ఉంటాయింది. 10,000కి 5,000 ఉంటాయింది. 15,000. ఆ 15,000కి 5,000 ఎట్లా వెళ్ళాలి? లాస్ట్ వచ్చరికి 50,000 అనుకోండి. చేరంత కొంత ఫస్ట్ అప్పు 10,000. ఇప్పుడు ఎంత అయింది బట్టి? 40,000. మొత్తం ఎంత? 50,000. ఇప్పుడు 50,000 ఎత్తావా మీ ఆయన చెప్పమంటారు అంటున్నాడు. అప్పు పరిస్థితి ఎవరు సంపాదన లేదు. ఏం సంపాదించి కట్టేదైతే పనులు కొద్ది సంపాదన లేదు. ఇప్పుడు కడతావా లేకపోతే వేరే పని చేస్తావా అంత అయిపోయాడంట. ఊరేసుకుని తెచ్చింది. ఎందుకు అవసరం అంత? అందుకేనండి మనకి మించిన అప్పులు తీసుకోవద్దండి. చాలా మంది అంటారండి వీళ్ళు సంపాదన తక్కువ, అది అప్పులు ఎక్కువ. అలా ఉంటే ఆ జీవితాలు బాగుపడవు, ఆ కుటుంబాలు బాగుపడవు. అవి ఎప్పుడు చూడండి వాళ్ళు ఆ ఇంట్లో ఎవరన్నా తనుకుంటూ ఉండాలి, తిట్టుకుంటూ ఉండాలి, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏదన్నా ధరాంకారం కూడా జరుగుతుంది. కనుక మన కాడ ఎంత ఉందో అంతకే మనం తక్కువలో ఉండాలండి. ఇచ్చులు పోయి ఎక్కువ ఖర్చు పెట్టుకుంటే అవి తగ్గించుకొని తక్కువ ఖర్చు పెట్టుకోవడం చాలా ఉత్తమం అనుకోండి. నేను ఎందుకు దేవుడు ఇది మాట్లాడి నేను చెప్పలేదండి. దేవుడు చెప్పిన మాట్లాడండి. ఉన్న దాంతోనే ప్రయాసపడాలండి, ఉన్న దాంతో సంతోషపడాలి. లేని దానితో సంతోషపడుతుంది చెప్పండి. ఉన్న దాంట్లోనే సంతోషపడాలి. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, మీకున్న దాంట్లోనే మీరు సంతోషపడాలి. మీకున్న దాంట్లోనే. కనుక ప్రేమ జరుగుతున్నాయి. ఈరోజు డబ్బు ఉన్నా కానీ సంతోషం లేదు. ఈరోజు డబ్బు ఉంటే చుట్టాలు ఎక్కువైపోతున్నారు. ఈరోజు డబ్బు ఉంటే ఆస్తి ఎక్కువైంది అనుకున్నా అందరూ వచ్చేస్తున్నారు. దేవుడు చెప్పిన మాట నిజమండి. కనుక ఈ ఎక్కువ డబ్బు నీ దగ్గర ఉందనుకోండి, నిన్ను చంపేవారు కూడా పొంచి ఉంటారు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేయాలి? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇది మొత్తం అర్థమైనటువంటి సులభం కలగండి. ఇది మొత్తం ఆయన అర్థమైంది కనుకనే ఆయన లాస్ట్ లో సూపర్ డైలాగ్ ఉండేటండి. ఏం డైలాగ్ చేస్తా బైబిల్ చూద్దాం. రేపు ప్రత్యేక గ్రంథం 12వ అధ్యాయం 13, 14 మొత్తం అర్థమైందండి. మా భక్తుడికి మొత్తం అర్థమయ్యి లాస్ట్ కి సూపర్ మాట చెప్తున్నాడు. చదవడమ్మా. సామెత గ్రంథం, అది ప్రసంగ గ్రంథం 12, 13, 14 లాస్ట్. ఇదంతయు విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడను అనుసరించి నడుచుటయే మానవ కోటికి విధి. అంతే. సొలొమోను గారు తన జీవితం మొత్తం అనుభవించాడు. అనుభవించిన తర్వాత అది అర్థమైపోయింది చివరిగా. బాబు మీకన్నా నేను చాలా అనుకున్నాను, ఇది మొత్తం చూసిన తర్వాత దేవుని పరిచయం నోరు మూసుకొని దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి. భక్తిని కాపాడుకోండి. దేవుని కోసం బ్రతకండి. దేవుని కోసం చెప్పండి. దేవుని కోసం ఇవ్వండి. దేవుని పని చెయ్యండి. నీ దేవుడికి రాత్రి పాడు, ప్రార్థన చేయగలవు చెయ్యి, వాక్యం చదవగలవు చదువు. దేవుని కార్యక్రమం, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి కార్యక్రమాలు చేయటం కొరకు మాత్రమే మిమ్మల్ని మీరే పురుకొల్పుకోవాలి. అర్థమైందా? ఇదే మానవ కోటికి విధి. చెప్పర్ స్టేట్మెంట్ సొలొమోను గారు ఇచ్చేసారండి. ఇప్పుడు చెప్పండి, పెద్ద ఒక రాజయ్యుండి రాజభోగాలు అడిగించినటువంటి వ్యక్తి చెబుతున్న మాటలండి. ఈ మాటలు విని మన యొక్క జీవితాలు మార్చుకుందామా? లేకపోతే ఏమండి రాజు చెప్పినా కానీ సొలొమోను గారు చెప్పినా కానీ ఐ డోంట్ కేర్ అండి, మా జీవితం మా ఇష్టం అని అంటారా? తెప్పలు కొని తెచ్చుకుంటారు అంతే. దేవుడు చెప్పిన మాట ప్రకారం వెళ్ళనుకోండి, ఆ కుటుంబంలో శాంతి సమాధానం ఏముండదండి. ఏముండవు. శాంతి సమాధానం ఏముండదు. ఏమంటే ఏడుపులు, ఏమంటే గొడవలు, తగాదాలు, పోలీస్ స్టేషన్లు మొత్తం తిరుగుతుంటారు. కానీ ఏంది? దేవుడు చెప్పిన మాట ప్రకారం జీవించాలి. దేవుని యందు భయభక్తులు అనేటువంటి వ్యక్తులకు తగాదాలు చెప్పండి.
దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తులకి తగాదాకి వెళ్తారా? దోషణకరమైనటువంటి మాటలు మాట్లాడతారా? దోషకరమైనటువంటి మాటలు వస్తున్నాయి అంటే, తగాదాలకి వెళ్తున్నారంటే దేవుని భయం లేదండి. దేవుని భయం ఉన్న వాళ్ళు ఏం తెలుసండి? అమ్మో, ఈ మాట అంటే దేవుడు నన్ను విడిచిపెట్టడేమో, ఈ మాట అంటే దేవుడిని దూరం అయిపోతానేమో అనుకుంటారండి. భయభక్తులు అనుకోండి. ఒక వ్యక్తి మిమ్మల్ని తిడతాను అనుకోండి, సైలెంట్ ఉంటారు. ఒక వ్యక్తి మిమ్మల్ని కొట్టాడు అనుకోండి, సైలెంట్ ఉంటారు. వెళ్ళారా? మనం ఎప్పుడు ఆ స్థితికి వెళ్ళాలని కోరుకోవాలండి. ఇప్పుడు ఎవరన్నా ఒక వ్యక్తి వచ్చి మనం కొట్టాడు అనుకోండి, మనం అంటామా? కొట్టంటామా? 2 కొడతామా? 2 కొట్టే విధంగా క్రైస్తవుడు ఒక్కరు ఉండకూడదండి. క్రీస్తు ప్రేమను అతను తెలియచేయాలి. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక తగాద అయినప్పుడు ఒక వ్యక్తి మిమ్మల్ని ఒక దెబ్బ కొట్టనుకోండి, మీ తిరిగి 2 దెబ్బలు కొట్టడం వల్ల అతను మరలా 4 దెబ్బలు కొడతాడు. అతను 4 దెబ్బలు కొట్టడం వల్ల ఇంకా కాఫీ ఎక్కువైపోయి కత్త లేకపోతే కర్ర తీసుకొని వచ్చి పెద్ద గొడవ వేసేస్తాడు అనమాట. దానివల్ల ఒక వ్యక్తి అయినా ప్రమాదంలో పడతాడు, లేకపోతే దేశం వెళ్తాడు. ఇది దేవుడు నమ్మకం అవమానం. ఒక వ్యక్తి మిమ్మల్ని కొట్టినప్పుడు సైలెంట్గా ఉండండి. తర్వాత తర్వాత అతనికి విషయం అర్థం అయ్యో, అనవసరంగా నేను పలానా వ్యక్తిని కొట్టాను, పలానా వ్యక్తిని అతన్ని చాలా తిట్టాను అని పశ్చాత్తాపడతాడు. అలాంటి వ్యక్తి మారి దేవుని సరిగ్గా రావడానికి అవకాశం ఉంటుందండి. ఇంత ఓర్పు సహనం ఇలా ఉంటూ భయభక్తులు కలిగి జీవిస్తే ఇదే మానవ కోటి విధండి. ఆలోచించండి. మంచి నిర్ణయం తీసుకోవాల్సిందిగా ప్రేమతో కోరుతున్నాను. చిన్న ప్రారంభం చేసుకుని మా వాళ్ళు ముఖ్యంగా ప్రేమించిన మా ప్రియ పరలోక వందన మా కనతండి, గత కాలం నుండి ఈ రోజు వాళ్ళంతా చదువుగా కాపాడి దేవా ఈ ఆరాధన కార్యక్రమానికి మమ్మల్ని తీసుకుని వచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనం స్తోత్రం తండ్రి. దేవా మీ పిల్లలకు మీ మాట చెప్పండి. వ్యర్థం సమస్తం వ్యర్థం అని వ్యర్థం గురించి కొన్ని మాటలు మాత్రమే మీ పిల్లలు చెప్పండి. దేవా మేము వ్యర్థమే వాటిలో పనుల్లో మేము ఉండక అర్థం ఉన్నటువంటి మీ మాటలు అర్థంతో కూడుకున్నటువంటి మీ వాక్యము కలిగి భయభక్తులు కలిగి మీకోసం నమ్మకంగా చివరి వరకు భక్తిగా జీవించే భాగ్యాన్ని మేము అందరి ప్రసాదాన్ని కోరుకుంటూ యేసుక్రీస్తు నామని ప్రార్థనకి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె అందరూ ఉన్నారమ్మా. బాబు రా,